హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం తాటి బెల్లంతో నువ్వుల అవిసె గింజల చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో జీరో సాల్ట్ ఉంటుంది, అస్సలు సాల్ట్ అనేది యాడ్ చేయరు బెల్లంలో. అండ్ అంతేకాదండి, చాలామంది బెల్లం మారితే మాకు పాకం సరిగా రావట్లేదు, చిక్కీ రావట్లేదు అంటారు. కానీ నేను చెప్పే విధంగా కనుక మీరు పాకం పడితే ఏ బెల్లం అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది చిక్కీ. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో 1.5 కప్పు వరకు నువ్వులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించండి. ఈ నువ్వులు మనకి చాలా తొందరగా వేగుతాయండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ నువ్వులు వేగినాయని మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే చిటపటలాడుతూ ఉంటాయండి వేగితే నువ్వులు. అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటాయి, మీరు ఒక్కసారి కనుక నోట్లో వేసుకొని చూస్తే. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో 1/2 కప్పు వరకు అవిసె గింజలు వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోండి. ఈ అవిసె గింజలు కూడా చాలా ఫాస్ట్గా వేగుతాయండి. ఇవి కూడా అంతే, వేగితే కనుక మీకు పైన పేలుతున్నట్టు వస్తుందన్నమాట. మనకి ఇవి కూడా వేగిపోయినాయి అంటే వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో 2 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లం వాడుతున్నా అని చెప్పా కదండి, అందుకే మనకి ఇలా చాలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. ఈ బెల్లం ఇలానే ఉంటుందండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి బాగా పాకం రావాలండి. చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనకి పాకం అయితే రావాలి. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి. ఇలా బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోండి. మనకైతే ముదురు పాకం రావాలండి బాగా. ఇది చూసారు కదా, లేతగా ఉంది, లైట్గా ఉండకడుతుంది అంటే, కానీ మనకి ముదురు పాకం రావాలన్నమాట. సో మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి పాకాన్ని. ఈ పాకం అయ్యే లోపల మనం ప్లేట్స్ రెడీ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 ప్లేట్స్ తీసుకొని దాని మీద నెయ్యి వేసుకుని చక్కగా అప్లై చేసుకుని నెయ్యి మొత్తం కూడా ప్లేట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి పాకంని కూడా చెక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది, మరొకసారి పాకం చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, పాకం అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. పాకం మనకి నీళ్ళల్లో వేసిన వెంటనే ఈజీగా పైకి వచ్చేయాలి. అంతేకాదు, మనం ఇలా కింద కొట్టి టక్ టక్ అనే సౌండ్ రావాలి. ఈ విధంగా విరిస్తే చక్కగా విరిగిపోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. మనకి విరిస్తే అప్పడంలాగా విరిగిపోవాలండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేయండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల చిక్కీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. నెయ్యి వేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుందండి. చాలా మెరుస్తూ వస్తుందన్నమాట చిక్కీ. ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం ఎప్పుడైతే వంట సోడా వేసామో అప్పుడు కొంచెం మనకి పాకం కలర్ చేంజ్ అవుతుంది, బురుజుగా రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవిసె గింజల్ని, నువ్వుల్ని రెండింటిని కూడా బాండీలో వేసి పాకంకి బాగా పట్టేలాగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, పర్లేదు. ఇందులోనే నేను కొంచెం ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా వేయడం వల్ల తినేటప్పుడు. ఇవన్నీ కూడా పాకంకి బాగా పట్టేలాగా కలుపుకోండి. నేను ఇంకా స్టవ్ని ఆన్లోనే ఉంచానండి, లో ఫ్లేమ్లోనే ఉంచాను, నేనైతే ఆఫ్ చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్స్లో వేసుకోండి.
ఇప్పుడు మనకి చేతులు కాలకుండా మీ దగ్గర ఫ్లాట్ ప్లేట్ కానీ ఇలాంటి కప్ కానీ ఉంటే వెనక కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనం చేతికి వాటర్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. చాలా ఈజీగా వస్తుందండి. మనకి చేతులు కాలవు, చాలా చక్కగా వస్తుందన్నమాట. దీని పైనుంచి కొంచెం కొబ్బరి తురుము చల్లుకోండి. చూడ్డానికి చాలా బాగుంటుంది, పిల్లలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాలి అంటే పీసెస్ కింద కట్ చేసుకోండి. కరెక్ట్ షేప్స్లో వస్తుందన్నమాట. ఇది చల్లారిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మీకు ప్లేట్స్లో నుంచి ఈజీగా కింద నైఫ్తో ఇలా అంటే కనుక వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. మనం ఇందులో నువ్వులు ప్లస్ అవిసె గింజలు వేసాం కాబట్టి బోన్స్కి అంతేకాదండి స్కిన్కి సంబంధించిన డిసీజెస్ కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.